మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో మాత్రం కల్వారి చర్చ్ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సెలబ్రేషన్కి సంబంధించి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఉన్నారు. చెప్పండి సార్, క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? ఈరోజు ప్రొద్దుటి నుంచి ఆర్కేపీ, మందమరి, ఇప్పుడు సోమగూడెంలో క్రిస్టియన్ సోదరులను అందరినీ కలుసుకొని ఈ మెరీ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో పాల్గొనడము, వారు మనకు జీసస్ క్రైస్ట్ ఏదైతే నేర్పించినాడో బీదవాన్ని ఎప్పుడు కూడా ఆదుకోవాలి, వారి కష్టాలలో మనం పాల్గొనాలి, మనము అందరికీ సహాయం ఎట్లా చేయాలని చెప్పి ఇవన్నీ కూడా దేవుడు నేర్పించడం జరిగింది. మనం ఇవన్నీ పాటించాలి. పాటించినప్పుడు మనకు మంచిగా ఉంటుంది. అంతేకాదు ఫర్గివ్నెస్, కైండ్నెస్, లవ్ ఇవన్నీ కూడా బైబిల్ మనకు నేర్పించింది. ఈ సందేశము ఏదైతే దేవుడు ఇచ్చినాడో ఇది అందరి మనసులో ఇది రావాలి, వస్తే బాగుంటుందని చెప్పి రిలీజన్ ఏదైతే ఉందో, ఏ రిలీజన్ అయినా కానీ మంచి విషయాలన్నీ కూడా మనం ఫాలో చేస్తే బాగుంటుందని చెప్పి ఒక స్ట్రాంగ్ మెసేజ్. ప్రభుత్వ ప్రతినిధిగా మీరు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు? ఇక వచ్చే సంవత్సరము రాష్ట్ర ప్రభుత్వము మొక్కింది అదే, ఇందిరమ్మ ఇల్లు ప్రోగ్రాం మంచిగా నడవాలి, పెన్షన్లు, కొత్త పెన్షన్లు స్టార్ట్ చేస్తున్నాము, అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్లు ఇవ్వాలి. నా మంత్రి పరిధిలో మినిమం వేజెస్ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయలేదు. ఈ వచ్చే సంవత్సరంలో మినిమం వేజెస్ కూడా మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అదొక కోరిక నాకు. థ్యాంక్ యూ సార్. మొత్తానికి మనతో పాటు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటున్నారు మంచిర్యాల జిల్లా? నమస్కారం. ఈరోజు క్రిస్మస్ మన జిల్లాలో సెలబ్రేట్ అవుతుంది. దానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనము ఫీస్ట్ కూడా కొన్ని ప్లేస్లో పెట్టడం జరిగింది. దాంతోపాటు అన్ని చర్చెస్ అన్నిటికీ ఎవరికి అప్లికేషన్స్ వచ్చినాయి, దానికి పెయింటింగ్స్ అన్నిటి కోసం, డెకరేషన్ కోసం కూడా అమౌంట్ రిలీజ్ చేయడం జరుగుతున్నాయి. అండ్ ఐ హోప్ ఈ వచ్చే క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ తోటి మన రాష్ట్రంలో, మన జిల్లాలో ఎక్కువ అభివృద్ధి వస్తుంది, పీస్ అండ్ హార్మోనీ ఉంటుంది. అండ్ విల్ బి అంటే తెలంగాణ విల్ బి నంబర్ 1 స్టేట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్. థ్యాంక్ యూ సార్. మొత్తానికి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రతి సంక్షేమ పథకాలు మాత్రం ప్రజలకు అందజేస్తాము. రాబోయే రోజుల్లో పెన్షన్స్తో పాటు ఇంకా వివిధ రకాలైన సంక్షేమ పథకాలను కూడా ప్రారంభించి ప్రజలకు అందిస్తామని చెప్పి మనతో పాటు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. కెమెరామెన్ మహేష్తో శ్రీనివాస్, ఏనిస్, బెల్లంపల్లి, కల్వారి చర్చ్ నుండి.